నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో టీడీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ అధికార ప్రతినిధి మాతంగి కృష్ణ, టీడీపీ రూరల్ ఎస్సీ సెల్ అధ్యక్షులు అరవ శ్రీనివాసులు, టీడీపీ నెల్లూరు పార్లమెంటరీ జిల్లా కార్యదర్శి తుమ్మా తనుజ విలేకరుల సమావేశం నిర్వహించారు. జగన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో దళితులపై 10 రెట్లు దాడులు పెరిగాయన్నారు. నా ఎస్సీలు, నా ఎస్టీలు అంటూ నమ్మించి గొంతు కోసారని కోడి కత్తి కత్తి డ్రామాతో దళిత బిడ్డ జనుపల్లి శ్రీనివాసుని అకారణంగా 5 ఏళ్లు జైల్లో మగ్గపెట్టి తల్లిదండ్రులను కష్టాలు పాలు చేసిన చరిత్ర జగన్ రెడ్డిదని, ఎన్నికల సమయంలో మాత్రమే దళితుల యోగక్షేమాలు గుర్తుకు వస్తాయని, ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు 33,000 కోట్లను దళితులకు చెందకుండా దారి మళ్లించిన ఘనత జగన్ రెడ్డికే దక్కుతుందన్నారు. ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గం రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం సారాంశం. మరి గత వైసీపీ ప్రభుత్వంలో జరిగినటువంటి దౌర్జన్యాలు, దాడుల మీద ఈరోజు ఈ ఒక సమావేశం పెట్టడం జరిగింది. అయితే ఇదే నెల మే నెలలో 2022 సంవత్సరంలో మే 19వ తేదీ అంటే నిన్న డ్రైవర్ సుబ్రహ్మణ్యుని అనంతబాబు, ఎమ్మెల్సీ అనంతబాబు చంపి డోర్ డెలివరీ చేయడం జరిగింది. అదేవిధంగా మాస్క్ అడిగినందుకు ఒక దళిత డాక్టర్ సుధాకర్ గారిని మరి 21వ తేదీ రేపు అంటే ఇదే నెలలో ఇద్దరు కూడా దళితుల్ని, వీళ్ళిద్దరే కాదు చంపబడింది. ఇంకా ఎంతో మంది కూడా జగన్మోహన్ ప్రభుత్వంలో దళితుల మీద దాడులు చేయడం, దౌర్జన్యాలు ఇవన్నీ కూడా గమనించాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే నిన్న జరిగినటువంటి ఈ నెలలో నిన్న జరిగినటువంటి 19వ తేదీ కానీ రేపు 21వ తేదీ జరిగినటువంటి సుధాకర్ది కానీ ఈ రెండు ఈ రాష్ట్ర దళితులందరూ కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీలు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి ఎస్సీలంతా మా మేనమామలో అని చెప్పుకుంటూ అధికారంలోకి వచ్చాడు. ఎస్సీలందరూ కూడా ఏదో జగన్మోహన్ రెడ్డి నమ్మి, జగన్మోహన్ రెడ్డి ఏదో చేస్తారని చెప్పి దళితులకి, ఎస్సీ ఎస్టీలకి అందరూ కూడా ఆయన గెలిపించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో డాక్టర్ సుధాకర్ గారి నుంచి ఆయన ఒక మాస్క్ 19 మాస్క్ అడిగినందుకు కోవిడ్ లో ఆయన చిత్రహింసలు పెట్టి ఆయన పోలీసులతో ఆ రోజు ఉన్నటువంటి దుర్మార్గులు మన రాష్ట్రంలో ఉండకూడదు. ఇలాంటి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రిగా అయినట్టే మనం ఈ రాష్ట్రంలో బతకలేము, ఈ రాష్ట్రంలో అభివృద్ధిగా ముందుకు పోలేము, ఈ రాష్ట్రంలో ఆర్థికంగా ముందుకు పోలేమని ప్రతి ఒక్కరూ దళిత సంఘాలు కానీ దళిత ఎస్సీలందరూ కూడా ఇదే ఆలోచనలో ఉన్నారు. అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా అవసరం ఇలాంటి ముందుకు పోవాల్సిన, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మళ్ళా వస్తే మాత్రం మన ఈ రాష్ట్రంలో బతకలేము. అందుకే జగన్మోహన్ రెడ్డి తగిన బుద్ధి చెప్పాలని కూడా ఈ సందర్భంగా ఈరోజు తెలియజేస్తున్నాం. అదేవిధంగా చూస్తే ఇక్కడ చూస్తే నెల్లూరు జిల్లాలో కూడా మరి ఇక్కడ ఉదయగిరి నారాయణని ఇబ్బందులు పెట్టి పోలీస్ స్టేషన్లు చంపి ఉరేసినట్టుగా ఇక్కడ ఉన్నటువంటి ఈ కాకాని గోవర్ధన్ రెడ్డి కూడా అదే విధంగా చేశాడు. ఇక్కడ చూస్తే కావల్లో కరుణాకర్ని కూడా అతను వ్యాపారం చేసుకుంటే ఇబ్బంది పెట్టి అతను కూడా చనిపోయే విధంగా చేసినటువంటి దుర్మార్గులు ఈ వైసీపీ నాయకులు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ జిల్లాలో ఎన్నో దుర్మార్గాలు జరిగాయి. నెల్లూరు జిల్లాలో మరి వాళ్ళు ఏదో జరగనట్టుగా ఈరోజు మళ్ళీ ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు. ఒకటే అడుగుతా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారు నేను అడుగుతా ఉన్నా, మిమ్మల్ని చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధి మీరు చేశారా? చంద్రబాబు నాయుడు గారు చేసిన ఈ రాష్ట్రంలో 2014 నుంచి కానీ 2019లో చూసుకుంటే అందరికి నమస్కారం. నా పేరు తుమ్మా తనుజ, నెల్లూరు టీడీపీ పార్లమెంట్ కార్యదర్శి మాట్లాడుతున్నాను. ఈ రోజు ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం
గత ప్రభుత్వంలో దళితులపై జరిగిన అవమానాలు, అత్యాచారాలపై ఈరోజు ఇక్కడ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం గత ప్రభుత్వంలో కోవిడ్ మహమ్మారి అనే అందరిని పీడిస్తున్న పయనంలో డాక్టర్ సుధాకర్ గారు పీపీఈ కిట్లు అందడం లేదని ప్రశ్నించినందువలన ఆయనను ఎంతో అవమానించి ఘోరంగా వేధించి నడి రోడ్లో బట్టలిప్పి మరీ ఆయనని దూషించారు. జైలు పాలు చేసి ఆయనను ఆఖరికి చంపివేశారు. ఆయన రేపటి దినం చనిపోయి 5 సంవత్సరములు అవుతుంది. ఆయన ఎక్కడున్నా ఆయన ఆత్మకు శాంతి కలగాలని మేము కోరుకుంటున్నాము. అదే విధంగా చూసినట్లయితే ఒక డ్రైవర్ సుధాకర్ అనే వ్యక్తిని చంపి వాళ్ళ ఇంటికే డోర్ డెలివరీ చేశారు. ఇలాగా అనేక అఘాత్యాలకు గత ప్రభుత్వ వైసీపీ గవర్నమెంట్ లో చోటు చేసుకుంది. కాబట్టి ఆ గవర్నమెంట్ ని 11 సీట్లకే పరిమితం చేశారు. మా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మా ఎస్సీ దళితులకు ఎన్నో మేలులు చేశారు. ఎస్సీ ఎస్టీ రుణాలు విడుదల చేశారు. రైతులకి వెహికల్స్ కూడా ఇస్తున్నారు. అదే విధంగా చూసినట్లయితే గత ప్రభుత్వంలో ఆడవాళ్ళకి రక్షణ అనేదే లేదు. నెంబర్ 1 స్థానంలో మన ఆయన డోర్ వెనక బయట తలుపు వెనక బయట నిలబెట్టి ఉంటారు. కానీ మా కూటమి ప్రభుత్వంలో మమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చినందుకు చంద్రబాబు నాయుడు. నా పేరు అరవ శ్రీనివాసులు. నేను రూరల్ నియోజకవర్గ ఎస్సీసీఎల్ అధ్యక్షుడిని. అయితే 2014 ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత చాలా బాగా అందరినీ ఆకర్షించడానికి మాట్లాడారు. అప్పుడు ఏమని మాట్లాడారంటే, ఎవరు పోయినా నా ఎస్సీలు నా ఎస్టీలు వీళ్ళంతా మా బంధుమిత్రులు అన్నట్టుగా మాట్లాడారు. మాట్లాడి 2019 ఎలక్షన్లో బాగా ఎలక్షన్ టయానికి ఎస్సీలు ఎస్టీలు బాగా గుర్తొచ్చారు. ఆయనకి గుర్తొచ్చి మమ్మల్ని అన్యాయంగా ఇసుక తరలిస్తున్నారని అంటే నిలవని తీసుకొని గుండు కొట్టేశారు. మన బుద్ధి రాలా, మనం మారలా. మళ్ళీ ఇప్పుడు మనమే అధికారంలో ఉన్నట్టు, మనమే పాలిస్తున్నట్టు రఫా అని ఫ్లెక్సీలు. ఒక ఆయన చెప్తాడు, ఎక్కడికి వెళ్ళినా మేమే ఉంటామంట. మేము ఉన్నాం, మేము ఎక్కడ పోతాము. ఎక్కడికి వెళ్ళినా ఆయన ఉంటే మేము కూడా ఉంటాం కదా. దయచేసి చెప్తా ఉన్నాం, మీ ముసల కన్నీర్లు, మీ దొంగ మాటలు ఎవరు వినే పరిస్థితుల్లో లేరు, మిమ్మల్ని నమ్మే పరిస్థితులు లేరు. రేపు ఎలక్షన్లో 29 ఎలక్షన్లో మీకు ఆ 11 సీట్లు వచ్చే పరిస్థితి కూడా లేదు. దయచేసి ఇది గమనించుకోవాలని కోరుకుంటూ సెలవు.